ఇక గ్రామంలో ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ అవసరం ఎంతగానో ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలోని ప్రభుత్వ ధర్నా చౌక్ను ఎత్తేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ను పునరుద్ధరించిందని గుర్తు చేశారు. అలాగే గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ గురించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహతో చర్చించానని అన్నారు. ఆర్ఎంపీలు పీఎంపీలు గ్రామాల్లో డాక్టర్స్ వ్యవస్థకు ఫౌండేషన్ అని, వాళ్ళ సమస్యలకు టైం పట్టొచ్చు కానీ పరిష్కారం అవుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత చాలా సమస్యలు ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రులతో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో ఇంత డిస్క్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్ గా దీని మీద పొద్దున మినిస్టర్ గారితో మాట్లాడాను. వీరంత తొందరగా కోదండరామ్ గారు మేము మీ నాయకులను పిలుస్తాం. కమిటీ వేసే దేశం అంటే ఏది ఉన్నా మనం ఒక మంచి పని చేయాలన్నా దానికి చట్టబద్ధత ఇవ్వాలి, ఫుల్ ప్రూఫ్ గా చేయాలి, పగడబందీగా చేయాలి. ఆషామాషి చేస్తే మళ్ళీ నిలవదు. సో పగడబందీగా చేయాలి. కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో పెద్దల సలహాలు సూచనలు తీసుకొని వీలైతే 2-3 రోజుల్లో దామోదర రాజశేఖర్ గారితో మీరు రండి, నేను కూడా వస్తాను, మాట్లాడదాం, కోదండరామ్ గారు పెంచుకుందాం. ఈ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతూ ఆ దశగా చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. శాస్త్రీయబద్ధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు ఇంజక్షన్ ఇవ్వలేడు. ఇంజక్షన్ ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఆర్ఎంపీ పీఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అప్పట్లో వైద్య సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవో నెంబర్ 429 ప్రకారం 14 మంది కమిటీని ఏర్పాటు చేసి ఆర్ఎంపీ పీఎంపీలకు కమ్యూనిటీ ఫార్మామెడిక్స్గా శిక్షణ గుర్తింపు సర్టిఫికెట్లు ఇవ్వాలని జీవో ఇచ్చారని గుర్తు చేశారు. ఈ జీవో ప్రకారం శిక్షణ పొందిన 13,000 మంది కమ్యూనిటీ పారామెడికల్స్కు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు. మిగిలిన వారందరికీ కూడా 6 నెలల శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీ పీఎంపీలకు 2009 జీవో ప్రకారం గుర్తింపు సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాటించాలనేది ఆ శిక్షణలో అంతర్భాగంగా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయటం జరిగింది. అవన్నీ అమలు చేయటానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇవాళ జరుగుతున్నది. దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా, ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి, గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అర్థం చేసుకోవాలి, ఇది లేకపోతే నడవదు. చాలా విపులంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా? ఇది పోయేది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం. మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి, గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ, డాక్టర్లందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా. ఆర్ఎంపీ పీఎంపీల అసోసియేషన్లు ఒకసారి మీరే